అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఓకే మా అందరికీ సాంఘిక సంక్షేమం, విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరేంజనేయ స్వామి గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బోండా ఉమామహేశ్వరరావు గారు, గద్దె రామ్మోహన్ రావు గారు, ఎంఎస్ రాజు గారు, చైర్మన్ గుడిపూడి నారాయణ స్వామి గారు, చైర్మన్ కోటేశ్వరరావు గారు, ఈరోజు మనందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా బ్రహ్మాండంగా ఆడి ప్రతిభావంతుల కాంపిటీషన్లో సక్సెస్ చూపించిన స్ఫూర్తిదాతలు ఇద్దరు మన దగ్గర ఉన్నారు. ఒకటి కరుణకుమారి, రెండు కుమారి దీపిక. వీళ్ళిద్దరిని చూస్తే జాతి గర్వపడే విధంగా బ్రహ్మాండంగా ఆడి ఒక స్ఫూర్తిని నింపారు. వాళ్ళిద్దరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. వీళ్ళు కాకుండా ఈరోజు అర్జున్ అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి గారు, వేదిక పైన కలెక్టర్ గారు, సెక్రటరీ గారు, అదే మరిగా అజయ్ జైన్ గారు, సూర్యకుమార్ గారు, లక్ష్మీ షా గారు, లక్ష్మీ నరసింహం గారు, రవీంద్ర బాబు గారు, శ్రీ రామసుబ్బయ్య గారు, అందరికి కూడా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనందరం కూడా ఒక పవిత్రమైన కార్యక్రమానికి ఇక్కడ సమావేశమయ్యాం. ప్రపంచమంతా అంతర్జాతీయ ప్రతిభావంతుల దినోత్సవం జరుపుకునే సందర్భంలో మనం ఇక్కడ సమావేశమై మనందరం వారికి అండగా ఉంటామని చెప్పడమే కాకుండా వారిని పూర్తిగా ప్రోత్సహించడానికి ఇక్కడ మనం సమావేశమయ్యామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దివ్యాంగులు ఎప్పుడూ బలహీనులు కాదు, వాళ్ళు విభిన్న ప్రతిభావంతులు. నాకు ఒక నమ్మకం, నేను ఎప్పుడు కూడా వాళ్ళని ఏదో దివ్యాంగులుగా చూడకుండా, లేదు వాళ్ళు ఏం చేయలేరని వాళ్ళని ఎప్పుడు కించపరచకుండా నేను ఎప్పుడూ ఒకటే ఆలోచించాను, వాళ్ళని విభిన్న ప్రతిభావంతులుగా చూడడానికి, వాళ్ళని పూర్తిగా సహకరించడానికి నేను ఎప్పుడూ పనిచేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీకు కొంచెం మద్దతు ఇస్తే విజయం మీదే. మీకు విజువల్ పవర్ ఎక్కువ, పట్టుదల ఎక్కువ, శక్తి మీకుంది. అందరికంటే ఎక్కువ పట్టుదల ఎవరికి ఉందంటే వారికి చిరునామాగా దివ్యాంగులు ఉంటారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈసారి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం కూడా థీమ్ ఫాస్టరింగ్ డిజబిలిటీ, ఇన్క్లూజివ్ సొసైటీస్ ఫర్ అడ్వాన్సింగ్ సోషల్ ప్రోగ్రెస్. అంటే సమాజంలో అందరిలాగానే దివ్యాంగులకు సమాన అవకాశాలు, హక్కులు, గౌరవం పొందాలి. ఇందుకు అనుకూలమైన సమాజాన్ని నిర్మాణం చేయాలనేది ఈ సంవత్సరం యొక్క థీమ్, ముఖ్యమైన ఉద్దేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ ఎదుగుదలకు ఎలాంటి చట్టాలు అవసరం, ఎలాంటి ఇన్సెంటివ్స్ అవసరం,
అటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా ముందుకు తీసుకుపోవడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మొట్టమొదటిసారిగా దివ్యాంగులకు కూడా పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది ఎన్టీ రామారావు గారు. 30 రూపాయలు. ఆ తర్వాత 86లో దాన్ని 50 రూపాయలు పెంచారు. ఆ తర్వాత 2006కి దాన్ని 200 చేస్తే 120 రూపాయలు వేస్తే నేను సీఎం అవుతానే 200 నుంచి 500 చేశాను. 500 నుంచి 3000 చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 2 సార్లు పెంచాం. అంటే ఒక్కసారి మళ్ళీ మొన్న వచ్చినప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా 3000 6000 చేశామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. దేశంలో ఎక్కడ కూడా 6000 రూపాయలు పింఛనిచ్చే రాష్ట్రం లేదు. పేద రాష్ట్రం, గొప్ప మనసు, అది వికలాంగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే, దివ్యాంగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే అభిమానం, ప్రేమ. ఇంకో పక్క నేను ఎప్పుడు కూడా బాధితులకు అండగా ఉండాలని. ఈరోజు మీరు చూస్తే వృద్ధులకు కానీ వితంతువులకు కానీ 4000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. వీళ్ళకు కాకుండా డయాలసిస్ పేషెంట్లు కానీ, తలసేమియా పేషెంట్లు కానీ, ఇంకో పక్క కిడ్నీ పేషెంట్స్ ఉంటే అలాంటి వారందరికీ 10,000 రూపాయలు ఇస్తున్నాం. కొంతమంది బెడ్కి పరిమితమై ఇంట్లో కుటుంబ సేవలు, సభ్యుల సేవలు అవసరమైతే 15,000 ఇస్తున్నాం. దగ్గర 63,50,000 మందికి నెలవారీ పింఛన్లు ఇచ్చి మొదటి తారీఖున మీ ఇంటికి వచ్చి మీరెక్కడుంటే అక్కడ ఈ పింఛన్లు అందించే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడుండే మీ అందరికీ ఏడు 7,68,000 మందికి దివ్యాంగులకి ప్రతి నెల 470 కోట్లు పంపిణీ చేస్తున్నాం. సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు మీకు ఇచ్చేది అది మా కమిట్మెంట్ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. బ్యాక్లాగ్ పోస్ట్ అన్నిటికీ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ గడువు కూడా పొడిగిస్తున్నాం. ఇప్పుడే మీరు చూశారు దివ్యాంగులకి గమనుండే పోలీస్ దివ్యాంగులకి అందరికీ ఎప్పటికప్పుడు మీరు నడవడానికి అవకాశం ఉండే విధంగా మోటార్ వెహికల్స్ కూడా ఇస్తున్నాం. ఈ సంవత్సరం మీరు చూస్తే 1,800 ఇస్తున్నాం. ట్రైసైకిళ్ళు కానీ, వినికిడి పరికరాలు కానీ, వీల్ చైర్స్ కానీ ఇలాంటివి దగ్గర 14,000 మందికి ఈ సంవత్సరం ఇస్తున్నాం. మనసుంది. గడచిన ఆర్థిక వ్యవస్థను చూస్తే చాలా చిన్న భిన్నమైంది. అయినా కూడా మిమ్మల్ని కూడా ఆదుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్ని అడ్డంకులున్నా వైకల్యం విజయానికి అడ్డు కాదని ఈరోజు ఇక్కడుండే ముగ్గురు నిరూపించారు. అజయ్ కుమార్ రెడ్డి, కరుణ, ఇంకొక పక్కన ఇప్పుడే దీపిక. ఈ ముగ్గురు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ వారిని అభినందించాలి, ఆశీర్వదించాలి. అల్లూరి సీతారామ జిల్లాకు చెందిన బ్లైండ్ ఉమెన్ క్రికెటర్ కరుణ కుమారి. ఆవిడని చూస్తే ఎంతో ప్రేరణ.
కంటి చూపు లేదు, కేవలం శబ్దంతోనే క్రికెట్ ఆడి ఆట నేర్చుకునింది. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, తండ్రి వద్దని అడ్డం పెట్టాడు. ఎట్టి పరిస్థితిలో నన్ను ఆశీర్వదించమని తండ్రిని అడిగి మళ్ళీ అవార్డుతోనే తిరిగి ఇంటికి వస్తానని మాట నిలబెట్టుకున్న ఆడబిడ్డ మన కరుణాకుమారి. ఇంకొక పక్కన దీనికి పూర్తిగా కూడా మన మిత్రుడు అజయ్ కుమార్ రెడ్డి ట్రైనింగ్ ఇచ్చాడు, ప్రోత్సహించాడు. ఆయన్ని అభినందిస్తున్నా. ఈ రెండు చూసినప్పుడు తీవ్రమైన దృష్టిలోపం ఉన్న ఆమె ప్రతిభకు అవరోధం కాలేదు. అంతర్జాతీయ క్రికెట్లో రాణించారు. అందుల ప్రపంచ కప్ ఫైనల్లో 42 పరుగులు చేసి మనకు కప్ అందించింది. ఆవిడ్ని చూసినప్పుడు నాకు ఒక తృప్తి. ఎక్కడో డబ్బులుండి కాన్వెంట్ స్కూల్లో చదువుకోలేదు, ఆధునికమైన వస్తువులతో ఆడుకోలేదు, ప్రాక్టీస్ చేయలేదు. గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని అక్కడ ఆడి ప్రపంచ కప్పు తీసుకొచ్చిందంటే, గెలిచిందంటే నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది చూసిన తర్వాత అందరికీ ఇది ఒక స్ఫూర్తి కావాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు అజయ్ కుమార్ రెడ్డి గారిని చూసాం. చిన్నతనంలో ఒక ప్రమాద కారణంగా చూపు కోల్పోయారు. నరసరావుపేట అందుల పాఠశాల చదివారు, క్రికెట్లో శిక్షణ తీసుకున్నారు. తొలి బ్లైండ్ T20 ప్రపంచ కప్ను భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అజయ్ కుమార్ రెడ్డి. కెప్టెన్గా 2017లో బ్లైండ్ T20 ప్రపంచ కప్ని, 2018 బ్లైండ్ క్రికెట్ ప్రపంచ కప్ను 2 గెలిపించారు. అందుకే ఆయనకు అర్జున్ అవార్డు వచ్చింది. ఈరోజు చూసినప్పుడు నేను చాలా గర్వపడుతున్నాను, అభినందిస్తున్నా. 3వ మెంబర్ దీపిక టీసీ కర్ణాటక తరపున ఆడారు. ఈ రాష్ట్రంలో పుట్టారు. ఒక స్ఫూర్తిదాయకంగా ఆడి ఆవిడైతే చాలా బ్రహ్మాండంగా ముందుకు పోయారు. చిన్నప్పుడు జరిగిన ప్రమాదంలో కంటి చూపు పోతే చాలా వరకు ముందుకెళ్ళి వరల్డ్ T20 బ్లైండ్ ఉమెన్ క్రికెట్ జట్టు కెప్టెన్గానే కాదు, పారా అథ్లెటిక్ గాను ప్రతిభను చాటారు. జాతీయ క్రీడల్లో 100 మీటర్లో స్ప్రింట్, లాంగ్ జంపుల్లో కూడా సిల్వర్ మెడల్ దక్కించుకొని మనం అందరం గర్వపడే విధంగా చేశారు. అలాంటి ఆడబిడ్డ ఇక్కడే పుట్టింది, మట్టిలో మాణిక్యం. కర్ణాటక తరపున ఆడి దేశ పరువును నిలబెట్టింది, ప్రతిష్టను పెంచింది. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇలాంటి చూసినప్పుడు ఆవిడ ఇప్పుడు ఒకటే ఆలోచిస్తూ ఉంది, దీపిక IAS కావాలని. నాకు ఏమాత్రం అనుమానం లేదు, తప్పకుండా సాధిస్తుంది. ఈ పట్టుదలతోనే ముందుకు పోవాలని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ ఆశీర్వదించండి. ఒక ఆదర్శంగా నిలుస్తుంది. ఈరోజు దివ్యాంగులందరూ కూడా తమను తాము నిరూపించుకోవాలంటే ముందు చూపుతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మెగా డిఎస్సి ద్వారా 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు నియమించాం. వినికిడి, దృష్టిలోపం ఉన్న వారి కోసం ప్రత్యేకంగా 10 పాఠశాలని నిర్వహిస్తున్నాం. ఆధునిక అలారం సిస్టమ్స్ ఏర్పాటు చేశాం. హోమ్ స్కూలింగ్ని తీసుకొచ్చాం. 679 భవిత కేంద్రాలని ద్వారా ఎర్లీ ఇంటర్వెన్షన్ థెరపీ అందిస్తున్నాం. శాస్కీ ద్వారా డబ్బులు ఇచ్చి దగ్గర 4,32,00,000 ఇచ్చి హాస్టల్ బిల్డింగ్స్ అన్నీ కూడా రెనోవేషన్ చేస్తున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇప్పటికీ ఆర్టీసీ బస్సుల్లో నగరాల్లో ఉచితంగా, జిల్లా సర్వీసుల్లో 50% రాయితీ కూడా ఇస్తున్నాం. విశాఖలో 23 ఎకరాల్లో నేషనల్ సెంటర్ ఫర్
డిజబిలిటీ స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేసి పిల్లలు ఆడుకోవాలంటే బ్రహ్మాండంగా రాణించే విధంగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, కరుణ కుమార్ గారికి ఇప్పుడే గొట్టిపాటి రవికుమార్ ద్వారా ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చారు. బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్ తరపున 1 లక్ష ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 15 లక్షల రూపాయలు ఆ అమ్మాయికి ఇచ్చి ఒక ఇల్లు కూడా కట్టిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన అజయ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా పనిచేశారు. 2.5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయనకు ఇస్తామని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా. నేను ఎందుకంటే మామూలుగా 10 లక్షల రూపాయలే కరుణ కుమార్కి ఉంటే కాదు 15 లక్షలు ఇస్తున్నానంటే వీరిని ప్రోత్సహించాలి, మిగిలిన వాళ్ళకి స్ఫూర్తి కావాలనే ఉద్దేశంతోనే ఇస్తున్నా. అజయ్ కుమార్ రెడ్డికి 10% అంటే కాదు ఒక 2.5 లక్షలు ఇచ్చి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 1 లక్ష రూపాయలు ఇస్తారు. దీపిక ఈ రాష్ట్రంలో పుట్టిన బిడ్డ, ఆ అమ్మాయికి కూడా ఒక 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. కర్ణాటక గవర్నమెంట్ 10 లక్షలు చేసింది. ఆ అమ్మాయికి కూడా ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇలాంటివి చేస్తూనే ఈరోజు ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుంది. మీరు ఆశీర్వదించండి. ఎన్డీఏ ప్రభుత్వం మీకోసం నిరంతరం పనిచేస్తాం. అందుకే ఈరోజు నేను ఒకటి ఆలోచించాను. నేను ఎప్పుడొచ్చినా మీకు అండగా ఉంటానని చెప్పడానికి ఈరోజు ఆలోచిస్తే మళ్ళీ ఒక మంచి పేరు కూడా పెట్టాను. ఇంద్రధనస్సుల మీ జీవితాల్లో నిత్యం వెలుగులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 7 వరాలు ఇంద్రధనస్సు 7 వరాలు ఈరోజు ప్రకటిస్తున్నా. భవిష్యత్తులో కూడా మీకు అండగా ఉంటా. 1, అందరికీ దివ్యాంగులందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. నా ఉద్దేశం ఒకటి, సమాజంలో అందరికంటే ఇబ్బందులో ఉండేది మీరు, అందులో మిమ్మల్ని ఆదుకోవడం మా బాధ్యత. అందుకే అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీలో కూడా ఆత్మవిశ్వాసం పెంచడానికి అన్ని స్థానిక సంస్థల్లో మీరు గెలిస్తే ఒకరుంటారు, ఒకవేళ గెలవలేకపోతే ఎక్సెఫ్షియోగా ప్రతి ఒక్క బాడీలో మిమ్మల్ని పెట్టే బాధ్యత తీసుకొస్తాం. మీరు కూడా రాజకీయాల్లో రాణించాలి, ప్రజాసేవ కూడా చేయాలి. ఈ దివ్యాంగులుగా ఉండే మీకు ఇది అడ్డంకు కాదని చెప్పడానికి ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 3వది, దివ్యాంగులకు ఆర్థిక సబ్సిడీ పునరుద్ధరణ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి ఇచ్చినట్టే మీకు కూడా మళ్ళీ ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తాం. దీనికి ఒక 19 కోట్లు అవుతుంది. పర్వాలేదు, మీకు అండగా నేను ఉంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. క్రీడల్లో పూర్తి స్థాయి భాగస్వామ్యం. శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్మెంట్ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. 5వది, మీరు ఎక్కడ టిట్కోలా కానీ ఎక్కడ ఇండ్లు ఇచ్చినా గ్రౌండ్ ఫ్లోర్లోనే మీకు ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క 6, వినికిడి లోపం ఉన్న వారికి డిగ్రీ కళాశాల. బాపట్ల ప్రభుత్వ పాఠశాల ఉంది. జూనియర్ కాలేజీతో పాటు వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం
ప్రత్యేక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తాం. ఇంకొక పక్క రెసిడెన్షియల్ విద్యార్థులకి పెన్షన్ మీరు ఎక్కడుంటే అక్కడే డిస్ట్రిబ్యూట్ చేసే ఏర్పాటు, కాలేజీలో ఉంటే కాలేజీలో, హాస్టల్లో ఉంటే హాస్టల్లో మీ పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా అన్ని జిల్లాల్లో, అమరావతిలో ప్రత్యేకంగా మీ అందరికీ విభిన్న ప్రతిభావంతుల కోసం ఒక భవన్ ఏర్పాటు చేస్తాం. పేరు కూడా విభిన్న ప్రతిభావంతుల భవన్గా పెట్టి మీరు అక్కడ ఏ కార్యక్రమం చేయాలన్నా చేసేట్టుగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా రేపు రాబోయే రోజుల్లో ప్రజా రాజధాని అమరావతి, అమరావతిలో మీరు తిరగడానికి అనుకూలంగా, దివ్యాంగులకు అనుకూలమైన నగరంగా అన్ని ఏర్పాట్లు చేసే బాధ్యత తీసుకుంటాం, అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఇవన్నీ చేసి మిమ్మల్ని ఎప్పటికప్పుడు ముందు నడిపిస్తాం, అండగా ఉంటాం. నేను ఒకటే మళ్ళా మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, మీలో ఎవ్వరికి కూడా అనుమానం వద్దు, మీరేమీ చేయలేరనే అభిప్రాయం వద్దు. మీకు అండగా ఈ సిబిఎన్ ఉంటాడు, తోడుగా ఉంటాడు, మిమ్మల్ని ముందుకు నడిపిస్తా, అన్ని విధాలా ఆదుకుంటా. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మరొక్కసారి తెలియజేస్తూ, ఈరోజు నేను ఎంత బిజీగా ఉన్నా, ఈ రోజున మీతో మమేకం కావాలి, మిమ్మల్ని చూడాలి, మీకు మనోధైర్యం చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. 1924 ఎప్పుడైనా కార్యక్రమం చూశారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒక్కసారి అంతర్జాతీయ దివ్యాంగుల సదస్సు పెట్టారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ₹1 మీకు సహాయం చేశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది అప్పటికి ఇప్పటికీ వాళ్ళకుండే వాళ్ళు చూస్తే ఏమనాలో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని కక్ష కట్టారు. దివ్యాంగుల పైన కక్ష కట్టి దాడులు చేశారు తప్ప మిమ్మల్ని ఆదుకున్న పాపాన పోలేదు. నేను మీకు అండగా ఉంటా, మీరు ధైర్యంగా ముందుకు నడవమని మరొక్కసారి కోరుకుంటూ, అందరికీ మరొక్కసారి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు. దివంగత నేత ఎన్టీఆర్ పెట్టిన దర్శనాలు డైరెక్ట్ అవకాశం